వెల్కమ్ టు బ్లూప్రింట్ స్టడీ ఛానల్. ఈ వీడియోలో మనము Ctet 2023 January 28 పేపర్ 1 మ్యాథ్ పేపర్ సాల్వ్ చేద్దాము. ఐ హోప్ యు ఆర్ ఆల్ రెడీ విత్ ద పేపర్ అండ్ ఎ పెన్. నాతో పాటు ఈ క్వశ్చన్స్ని నాకంటే ముందు మీరు సాల్వ్ చేయాలి. అప్పుడే మీకు ఒక ప్రాక్టీస్ లాగా అవుతుంది. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎ పేపర్ అండ్ పెన్ విత్ యూ, ప్లీజ్ పాజ్ ద వీడియో, వెళ్ళి ఒక పేపర్ పెన్ తీసుకొచ్చి నాతో పాటు ఈ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. నౌ లెట్ us begin. Question number 1. Sum of two even numbers and two odd numbers is always even, always odd, neither even nor odd, sometimes even and sometimes odd. ఇది మనం టూ నంబర్స్ తీసుకుని చూద్దాము. ఈవెన్ నంబర్స్ సపోజ్ ఐ టేక్ 2 + 4, ఈ రెండు యాడ్ చేస్తే నాకు వచ్చేది 6. సపోజ్ ఐ టేక్ టూ మోర్ నంబర్స్ 8 + 16, ఇంకో ఎగ్జాంపుల్, ఆన్సర్ విల్ బి 24. ఇదే నేను రెండు ఆడ్ నెంబర్స్ తీసుకుంటే 3 + 5 తీసుకుంటే 8 వస్తుంది. సపోజ్ ఐ టేక్ 5 + 7, ఇట్ కమ్స్ టు 12. ఇలా రెండు ఈవెన్ నెంబర్స్ కానీ రెండు ఆడ్ నెంబర్స్ కానీ మనం యాడ్ చేసినప్పుడు ఏదైతే ఆన్సర్ లేదా ఏదైతే సమ్ వస్తుందో ఇట్ ఈస్ ఆల్వేస్ అ ఈవెన్ నెంబర్. నౌ ఇఫ్ యూ లుక్ ఎట్ ద ఆప్షన్స్, సమ్ ఆఫ్ టూ ఈవెన్ నెంబర్స్ అండ్ టూ ఆడ్ నెంబర్స్ ఈస్ ఆల్వేస్ ఈవెన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. Question number 2. A rectangular piece of cake is divided into 4 equal parts. A rectangular piece of cake ante oka cake, it is divided into 4 equal parts. So one of these parts, idi teeskundam, is divided into 2 equal parts. Deenni 2 equal parts lo chemantunnaru. That means this is divided by 2. If one part so obtained, suppose we take this, is divided into 4 equal parts again. 4 equal parts ante idi. So this is again divided into 4 equal parts. Then the smallest part will be idi enta అని చెప్పి అడుగుతున్నారు. సో దీన్ని మనం సాల్వ్ చేస్తే 1/4 డివైడెడ్ బై 2 అని ఉంటే ఇంటూ రాసుకుని 2 అంటే 2/1 అని చెప్పి అర్థం. సో డివైడెడ్ బై 2 అన్నది మనము ఇంటూ రాసుకున్నప్పుడు 2/1 కాస్త దీని రెసిప్రోకల్ అవుతుంది. సో ఇట్ విల్ బికమ్ 1/2. సేమ్ రూల్ ఇక్కడ కూడా డివైడెడ్ బై అనేది మనం ఇంటూ అని రాసుకున్నప్పుడు 4 అంటే 4/1 కాబట్టి దీని రెసిప్రోకల్ అవుతుంది. ఇంటూ అని రాసినప్పుడు 4 విల్ బికమ్ 1/4. ఇది మనం ఇప్పుడు సాల్వ్ చేస్తే 1 1 1 1 1 1s are 1 కాబట్టి 1/4 2s are 8, 8 4s are 32. 1/32 is the correct answer. Now look at the options. Option 1, 1/32 of the cake is the correct answer. Question number 3. Jeevan writes numbers 1 to 100 on a rectangle. ఇది ఊరికే ఫర్ ఎగ్జాంపుల్ డ్రా చేస్తుంది. మొత్తం 100 నేను డ్రా చేయను. ఇప్పుడు సపోజ్ ద బాక్సెస్ ఆర్ లైక్ దిస్. ఇలా అప్రాక్సిమేట్గా ఇలా ఏదో వస్తుంది. ఇలా డ్రా చేసి విచ్ ఇస్ డివైడెడ్ ఇంటూ 100 ఈక్వల్ స్క్వేర్స్. 100 స్క్వేర్స్ ఉన్నాయి ఇక్కడ 1 2 3 4 5 6లో. ఇందులో ఏం రాస్తున్నారు? మీను షేడ్స్ ఆల్ మల్టిపుల్స్ ఆఫ్ 8 ఇన్ ఇట్. దీంట్లో అన్ని 1 to 100 నంబర్స్ రాస్తున్నారు. మీను షేడ్స్ ఆల్ మల్టిపుల్స్ ఆఫ్ 8 ఇన్ ఇట్ విత్ yellow. 8 యొక్క మల్టిపుల్స్ ఏవైతే ఉంటాయో దాన్ని మీను yellow కలర్లో కలర్ చేస్తుంది. మాహిన్ షేడ్స్ మల్టిపుల్స్ ఆఫ్ 9 ఇన్ ఇట్ విత్ గ్రీన్. ఇందులోనే 9 మల్టిపుల్స్ ఏవైతే ఉంటాయో దాన్ని మాహిన్ గ్రీన్ కలర్లో షేడ్ చేస్తున్నారు. దెన్ ది లార్జెస్ట్ నంబర్ ఇన్ ద రెక్టాంగులర్ యారే విచ్ హ్యాస్ బోత్ కలర్స్. బోత్ కలర్స్ అంటే ఏంటి? ఇప్పుడు 1 2 3 4 5 6 7 8 ఇలా ఏవైతే నంబర్స్ రాస్తున్నారో రెండు కలర్స్ రావాలి అంటే ఈ రెండిటికి మధ్యలో ఉన్న కామన్ మల్టిపుల్ ఏదైతే ఉంటుందో కామన్ మల్టిపుల్లో రెండు కలర్స్ వస్తాయి. రెండిటి మధ్యలో కామన్ మల్టిపుల్ మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? అన్నిటికంటే వెరీ బేసిక్ మెథడ్ ఇస్ 8 మల్టిపుల్స్ మనం రాసుకోవచ్చు. 8 16 24 32 40 48 56 64 72 80 88 96. అలానే మల్టిపుల్స్ ఆఫ్ 9 మనం రాసుకుంటే 9 9 2s are 9 3s are 9 4s are 9 5s are 9 6s are 7s are 8s are 9s are 10s are 100 కంటే తక్కువ ఉండాలి కాబట్టి 11s are 99 దాకా వస్తుంది.
ఇప్పుడు ఈ రెండిట్లో మనము కామన్ మల్టిపుల్ ఏదైతే ఉంటుందో దీన్ని 2 కలర్స్తోనూ మనము రెండిట్లోనూ వచ్చింది కాబట్టి మనం ఎల్లో కలర్ కూడా దీంట్లో కలర్ చేస్తాము, గ్రీన్ కలర్ కూడా కలర్ చేస్తాం. సో నవ్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద ఆప్షన్స్ 8, 9, 36, 72లో ఆప్షన్ 4 is the correct answer. ఇది another method. If you find out the LCM also, you will get 72. That is another way of doing it. Question number 4. Anaga wants to make a 3 by 3 magic square using the numbers 3 to 11. She wants to make a magic square. Magic square అంటే 3 by 3 అన్నారు కాబట్టి ఇటువైపు 3 ఉండాలి, ఇటువైపు 3 ఉండాలి, ఇటువైపు చూసిన 3 ఉండాలి. ఇటువైపు యాడ్ చేసిన ఏ నెంబర్ వస్తుందో సమ్, ఇటు యాడ్ చేసినా అదే నెంబర్ రావాలి, డయాగ్నల్గా యాడ్ చేసినా కూడా అదే నెంబర్ రావాలి. దాన్ని మనము మ్యాజిక్ స్క్వేర్ అంటాం. నౌ అనగా వాంట్స్ టు మేక్ 3 by 3 మ్యాజిక్ స్క్వేర్ యూజింగ్ ద నంబర్స్ 3 to 11. 3 to 11 అంటే 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. సో కాన్సిక్యూటివ్ నంబర్స్. వాట్ విల్ బి ద సమ్ ఆఫ్ ద నంబర్స్ ఇన్ ఈచ్ రో అన్నప్పుడు ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మీరు ఎక్కడ ఏ నెంబర్ వస్తుంది ఏంటి అని చెప్పి చూసుకుని సాల్వ్ చేసి యాడ్ చేసి ఇవన్నీ చేయకూడదు. సో దీనికి ఒక టిప్ ఉంటుంది. దిస్ ఇస్ ఫర్ కాన్సిక్యూటివ్ నెంబర్స్కి మాత్రమే ఈ టిప్. కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే ఒకదాని తర్వాత ఒకటి వచ్చే నెంబర్స్. సో 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 అన్నారు కాబట్టి ఈ కాన్సిక్యూటివ్ నంబర్స్ ఏవైతే ఉన్నాయో వీటిల్లో మధ్యలో ఉన్న నంబర్ ఏంటని చెప్పి చూడండి. ఇటు 4 నేను తీసేస్తే మిడిల్ నెంబర్ ఈజ్ 7. ఈ 7 ఏదైతే ఈ మధ్యలో ఉన్న నంబర్ ఏదైతే ఉందో ఎప్పుడూ కూడా ఇది మధ్య స్క్వేర్లో వస్తుంది. అండ్ సమ్ ఏదైతే ఉందో వాట్ విల్ బి ద సమ్ అన్నప్పుడు మిడిల్ నెంబర్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు 3 times మల్టిప్లై చేస్తే అప్పుడు మీకు ఈ సమ్ వస్తుంది. సో 7 into 3 is equal to 21 is the correct answer. Now if you go to the options 20, 21, 7, 14లో option 2, 21 is the correct answer. Question number 5. If x and y are two numbers such that the sum is 110, difference is 100, then x ఇంత y ఇంత. ఇది మనం కావాలి అంటే మీరు algebraic expressions, simultaneous equations కింద కూడా చేయొచ్చు. x plus y is equal to 110, x minus y is equal to 100 అని చెప్పి చూస్తే 2x is equal to 210. Therefore x is equal to 210 by 2, 2105. సో x 105 వచ్చింది కాబట్టి రెండు కలిపితే 105 plus y is 110 అన్నారు కాబట్టి y is equal to 110 minus 105. This is equal to 5. So your answer is 105. X is 105, y is equal to 5. This is the correct answer. లేదు మీకు ఇదంతా సాల్వ్ చేయాలని లేదు, ఇది కొంచెం కష్టం అనిపిస్తే జస్ట్ గో టు ద ఆప్షన్స్ అండ్ సి. ఎక్స్ అండ్ వై ఆర్ టూ నంబర్స్ సచ్ దాట్ ది సమ్ ఇస్ 100 అన్నారు. 100 10 కలిపితే 110 వస్తుంది. డిఫరెన్స్ ఇస్ 100 అన్నారు. 100 minus 10 90 వస్తుంది. సో ఇది అవ్వదు. సెకండ్ ఆప్షన్ చూసుకుంటే 105 సమ్ 110 అన్నారు. 105 and 5 is 110. డిఫరెన్స్ ఇస్ 105 minus 5 is 100. సో దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో దీన్ని టిక్కు కొట్టేసేయండి. ఇది కరెక్ట్ ఆన్సర్ వచ్చిన తర్వాత ఈ రెండింటి వైపు చూడొద్దు అసలు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నంబర్స్ ఈజ్ డివిజిబుల్ బై 9? 9 యొక్క డివిజిబిలిటీ టెస్ట్ ఏంటి? 9 యొక్క డివిజిబిలిటీ టెస్ట్ సపోజ్ వి టేక్ ఎ నంబర్ 81. 81 9తో డివిజిబుల్లా కాదా అని తెలియాలంటే మనము ఏవైతే డిజిట్స్ ఉన్నాయో ఇవి యాడ్ చేయాలి. 8 + 1 అని చెప్పి చేస్తే ఏదైతే ఈ నెంబర్ వస్తుందో ఇఫ్ దిస్ ఈజ్ డివిజిబుల్ బై 9 దిస్ ఆల్సో ఈజ్ డివిజిబుల్ బై 9. 9 ఈజ్ డివిజిబుల్ బై 9 కాబట్టి 9 1s are 9. సో దిస్ ఈజ్ ఆల్సో డివిజిబుల్. 9 9s are 81 అని చెప్పి వచ్చింది. ఈ రూల్ ఎంత పెద్ద నెంబర్కైనా కూడా ఇదే రూల్. ఇప్పుడు దీన్ని సేమ్ రూల్ని మనము ఆప్షన్స్లో అప్లై చేసి చూద్దాం. సో 2 6 1 3 4 5 అన్నప్పుడు యూ హ్యావ్ టు యాడ్ ఆల్ ద డిజిట్స్. 2 + 6 + 1 + 3 + 4 + 5 అన్నప్పుడు 6 and 4 is 10, 15, 18, 19, 20, 21. సో 21 అనేది ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 9. నెక్స్ట్ నెంబర్ చూద్దాం. 2 + 1 + 6 + 3 + 1 + 5 అని చెప్పి చూస్తే 6 + 4 is 10, 15, 16, 17, 18. 18 అనే నెంబరు ఇట్ ఈస్ డివిజిబుల్ బై 9 ఎందుకంటే 9 2s are 18.
ఇప్పుడు ఈ ఆన్సర్ వచ్చిన తర్వాత ఆప్షన్స్ 3 and 4ని అసలు దాని వైపు కూడా చూడకూడదు. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Question number 7. The sum of all angles formed in the letter H is equal to. Letter H ఎలా ఉంటుంది? Letter H అంటే they are talking about a capital H. ఇందులో sum of all angles. Angles ఎక్కడ ఉన్నాయి? ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4. సో సమ్ అన్నప్పుడు 1 + 2 + 3 + 4 ఎంత అవుతుంది? ఇది మనకి 1 + 2 180 degrees అయింది. 3 + 4 180 అయింది. సో 180 కలిపితే మనకి 360 degrees అవుతుంది. ఈ 360 degrees ఆప్షన్స్లో ఎక్కడుంది? సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ అన్నారు. సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఎంత? 180 degrees. సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఎ క్వాడ్రిలాటరల్ లోపల ఉన్న యాంగిల్స్ అన్నీ యాడ్ చేస్తే మనకు వచ్చేది 360 degrees. దిస్ ఈజ్ వాట్ వీ నీడ్ కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ లుక్ ఎట్ 3 and 4. యాంగిల్ అపోజిట్ టు హైపోటెన్యూస్ ఆఫ్ ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అన్నారు. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయితే యాంగిల్ అపోజిట్ టు హైపోటెన్యూస్ అంటే ఇది హైపోటెన్యూస్కి అపోజిట్ ఇది కాబట్టి ఇది 90 degrees వచ్చింది. సో దిస్ ఈజ్ 90 degrees. 4 times యాంగిల్ ఫార్మ్డ్ ఎట్ 1 vertex ఆఫ్ ఎ ఈక్విలాటరల్ ట్రయాంగిల్. ఇది ఈక్విలాటరల్ ట్రయాంగిల్, ఇది వర్టెక్స్ అని చెప్పి మనం తీసుకుంటే ఇది 60 degrees అవుతుంది. దీన్ని 4 times నేను చేసినా కూడా దిస్ ఓన్లీ కమ్స్ టు 240 degrees. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Question number 8. What will be the distance between the tips of minute hand and hour hand of a 12-hour clock at 9 a.m. if minute hand is of 4 centimeters and hour hand is of 3 centimeters? First మనం క్లాక్ డ్రా చేసుకుందాము. సో ఇది 12 o'clock, 3 o'clock, 6 o'clock, 9 o'clock. నౌ ఎంత అన్నారు? 12 o'clock at 9 a.m. అన్నారు. 9 a.m. అంటే ఆర్ హ్యాండ్ ఇక్కడ ఉండాలి, మినిట్ హ్యాండ్ అక్కడ 12 దగ్గర ఉండాలి, ఆర్ హ్యాండ్ 9 దగ్గర ఉండాలి. If the minute hand is 4 centimeter అంటే ఇది 4 centimeter, our hand is 3 centimeter. What is he asking you to calculate? What will be the distance between the tips of minute hand and our hand? So tips of minute hand and our hand అంటే ఇవి. So he is asking you for this distance. So ఇలా కరెక్ట్గా 9 o'clock అయింది అన్నప్పుడు దిస్ ఇస్ అ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ నౌ హైపోటెన్యూస్ అనమాట. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అన్నప్పుడు హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పైథాగరస్ థీరం బేస్ స్క్వేర్ ప్లస్ హైట్ స్క్వేర్. సో బేస్ అంతా 3 స్క్వేర్, హైట్ 4 స్క్వేర్, దిస్ ఈజ్ ఈక్వల్ టు 3 3s are 9, 4 4s are 16, దిస్ కమ్స్ టు 25. సో హైపోటెన్యూస్ స్క్వేర్ అనేది 25 అన్నారు కాబట్టి hypotenuse is equal to under root 25 plus or minus 5. Now if you look at the options, 2 cm, 4 cm, 5 cm, 7 cm, option 3 5 cm is the correct answer. Question number 9. A teacher gave 3 figures to class 5 students, 1 circle, 1 square and 1 triangle. She asked them how many figures will look the same after half a turn. Half a turn అంటే 180 degrees. సో షీఈ్ ఆస్కింగ్ యూ 180 degrees తిప్పితే ఏ పిక్చర్ అలానే ఉంటుంది. లైక్ సర్కిల్ ఉంది, మనం ఎన్నిసార్లు తిప్పినా కూడా అది ఒకేలాగా ఉంటుంది. దట్ ఈస్ వాట్ ద టీచర్ ఈస్ ఆస్కింగ్. షీ వాంట్స్ హర్ స్టూడెంట్స్ టు లెర్న్ అబౌట్ రొటేషనల్ సిమెట్రీ, లైన్స్ ఆఫ్ సిమెట్రీ, కంపారిజన్ ఆఫ్ యాంగిల్స్, కంపారిజన్ ఆఫ్ ఏరియాస్. ఎటు తిప్పినా కూడా అది సేమ్గా ఉంటుందా లేదా అని చెప్పి షీఈ్ ఆస్కింగ్. కాబట్టి దట్ మీన్స్ ఎలా రొటేట్ చేసినా కూడా హాఫ్ ఎ టర్న్ రొటేట్ చేసినా కూడా సేమ్ షేప్ ఉంటుందా లేదా అని కాబట్టి అడుగుతున్నది. ఆప్షన్ 1 రొటేషనల్ సిమెట్రీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 10. బిన్సీ వాజ్ బోర్న్ ఆన్ 08/8/2007. హర్ ఏజ్ ఆన్ 31/7/22 వాజ్ విచ్ ఆఫ్ దీస్? సో ఇది అన్నప్పుడు ఏదైతే మనకి ఇప్పుడు ప్రజెంట్ ఏజ్ ఏదైతే ఉందో ప్రజెంట్ డేట్ అది ఫస్ట్ రాసుకోవాలి. అంటే 31/07/2022 అనేది ఫస్ట్ రాసుకోవాలి. కానీ దీంట్లో ఫస్ట్ మనము ఇయర్ రాసుకోవాలి, తర్వాత మంత్ రాసుకోవాలి, తర్వాత 31 రాసుకోవాలి. ఓకే, సో ఇది రాసుకున్న తర్వాత వెన్ వాజ్ షీ బోర్న్ 2007లో పుట్టింది బిన్సీ, మంత్ 08లో పుట్టింది, డేట్ కూడా 08. దీనిలోంచి ఇప్పుడు మనము మైనస్ చేద్దాం. మైనస్ చేసినప్పుడు 31 - 8 ఎంత వచ్చింది? 30 - 8 is 22, 23. సో దిస్ ఇస్ 23.
ఈ 7 మంత్స్లోంచి మనము 8 మంత్స్ మైనస్ చేయలేం కాబట్టి ఇయర్స్లోంచి ఒక 1 ఇయర్ని మనము ఇక్కడికి క్యారీ ఓవర్ చేసుకోవాలి. 1 ఇయర్ అంటే ఏంటి? 1 ఇయర్ అంటే 12 మంత్స్. సో మనం మంత్స్ కాలంలోకి క్యారీ చేసుకుంటున్నాం కాబట్టి మనము 12 మంత్స్ని క్యారీ చేసుకుంటున్నాం. సో 12 + 7 విల్ బికమ్ యాక్చువల్లీ 19 మంత్స్. ఇప్పుడు ఈ 19 మంత్స్ నుంచి మనము 8 మంత్స్ని మైనస్ చేస్తే ఇట్ విల్ బి 11 మంత్స్. ఇప్పుడు ఇక్కడ నుంచి 1 ఇయర్ వెళ్ళిపోయింది కాబట్టి దిస్ విల్ బి 1. సో 2021 నుంచి 2007 మైనస్ చేయాలి. సో 11 మైనస్ 7 చేస్తే ఎంత అయింది? 7, 8, 9, 10, 11, 4. సో ఇక్కడ ఎంత ఉంది? ఇక్కడ మనకి 1 మిగిలింది కాబట్టి 1, ఇవి 0, 0. సో హర్ ఏజ్ నౌ ఇస్ 14 years, 11 months and 23 days. ఇప్పుడు ఆప్షన్స్లోకి వెళ్తే 14 years, 11 months, 23 days is the correct answer. Question number 11. Reading an electricity meter in June 2022. June 2022లో 263 units అని చెప్పి ఉంది రీడింగ్. నెక్స్ట్ మంత్ ఇట్ బికేమ్ 345 యూనిట్స్. అంటే జూలైకి వచ్చేసరికి ఈ రీడింగ్ 345 యూనిట్స్ అయిపోయింది. ఇఫ్ ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ ఫర్ ఫస్ట్ 50 యూనిట్స్ ఇస్ 4 రూపీస్, ఫస్ట్ 50 యూనిట్స్కి 4 రూపీస్, అండ్ ఫర్ 51 to 100 యూనిట్స్కి 5 రూపీస్ అయితే what will be the total electricity charges for July 2022? So we have to calculate only for July 2022. అసలు జూలైలో ఎన్ని యూనిట్స్ కన్జ్యూమ్ అయ్యాయి అన్నది చూడాలి. జూన్ ఎండ్ కల్లా 263 ఉంది, జూలై ఎండ్లో చూస్తే 345 ఉంది కాబట్టి సో వాట్ ఆర్ ద యూనిట్స్ దట్ ఆర్ కన్జ్యూమ్డ్ ఇన్ జూలై అని చెప్పి చూస్తే 345 మైనస్ 263 చేయాలి. 5 minus 3, 2. దట్ మేక్స్ ఇట్ 14 minus 6 is 8. అండ్ 3 మైనస్ కాదు 82 యూనిట్స్ అయిపోయింది. ఓకే, సో జూలైలో కన్జ్యూమ్ చేసిన యూనిట్స్ 82లో రూల్ ఏం చెప్పారు? ఫస్ట్ 50 యూనిట్స్ ఏదైతే ఉన్నాయో అవి 4 రూపీస్ అన్నారు. సో 4 5s are 20, 200 రూపీస్. సో 82లో 50 పోయింది కాబట్టి ఎంత మిగిలింది? 82 minus 50 is 32 యూనిట్స్. ఈ 32 యూనిట్స్కి 5 రూపీస్ పడుతుంది ఇంటూ 5. దట్ మేక్స్ ఇట్ 5 2s are 10, 5 3s are 15, 16. ఇది మనం యాడ్ చేస్తే 360 రూపీస్. కానీ మనము ఆప్షన్స్లో చూస్తే 160, 200, 560, 410 అని చెప్పి అన్నారు. మనము ఇఫ్ వీఆర్ ష్యూర్ అబౌట్ వాట్ వీ హ్యావ్ డన్, వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్ టు డూ ఇన్ సచ్ కేసెస్ ఇస్ కింద హిందీ దాంట్లోకి వెళ్ళండి. కింద హిందీ దాంట్లోకి వెళ్తే యూ విల్ ఫైండ్ ద థర్డ్ ఆప్షన్ ఈజ్ నాట్ 550, ఇట్ ఈస్ 360. సో అలాంటప్పుడు యూ షుడ్ కమ్ బ్యాక్ టు ఆప్షన్ ఇన్ ఇంగ్లీష్ అండ్ టిక్ యువర్ థర్డ్ ఆప్షన్ 560. ఎనీహౌ వాళ్ళు నార్మలైజ్ చేసినప్పుడు దీనికి అటెంప్ట్ చేసిన వాళ్ళందరికీ ఐ థింక్ దే గివ్ ఆన్సర్ ఇఫ్ యూ అటెంప్ట్ ద థర్డ్ వన్ ఆర్ సంథింగ్ లైక్ దాట్. లెట్ us go to the next question. Question number 12. A toy car costs, car ఏమో 35 రూపీస్, banana costs 250 rupees, notebook costs 25 rupees, lemon juice costs 12 rupees 50 paisa. Which of the following combinations can Arun afford if he has 50 rupees with him? ఈ క్వశ్చన్ని ఫాస్ట్గా మనం సాల్వ్ చేయాలంటే ఇట్ ఈస్ బెటర్, కాంపిటేటివ్ ఎగ్జామ్ కాబట్టి ఇట్ ఈస్ బెటర్ టు గో టు ద ఆప్షన్స్ అండ్ సాల్వ్ ఇట్, రివర్స్ సాల్వ్ చేయండి. అంటే ఫస్ట్ ఆప్షన్ తీసుకుని అది అసలు ఈ ఈక్వేషన్లో పడుతుందా లేదా అని చెప్పి చూడాలి మీరు. సో 1 నోట్బుక్ అంటే ఎంత అయింది? ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. 1 నోట్బుక్ అంటే మనకి 25 రూపీస్ అయింది. బనానా ఇస్ 2 రూపీస్ 50 పైసా అండ్ 2 glasses ఆఫ్ జ్యూస్ అంటే 25 రూపీస్ అయింది. సో ఇది 25, 50, 52 ఆల్రెడీ దిస్ ఇస్ మోర్. ఇదే సెకండ్ ఆప్షన్ చూద్దాం. 1 టాయ్ కార్ అయితే 35 రూపీస్ అవుతుంది, 2 బనానాస్ అయితే 5 రూపీస్ అవుతాయి, 1 నోట్బుక్ ఈజ్ 25, ఇది కూడా 50 రూపీస్ కంటే ఎక్కువైపోయింది. గో టు ద థర్డ్ ఆప్షన్. 1 నోట్బుక్ ఈజ్ 25, 2 బనానాస్ అంటే 5 రూపీస్, 1 glass of juice is 2 rupees, 12 rupees 50 paisa, 50, 10, 12, 3, 4, 42 rupees 50 paisa. Let us see the fourth option.
2 నోట్బుక్స్ అంటే 25 అదే 50 రూపీస్ అయిపోయింది కాబట్టి బనానాకు అసలు ఛాన్సే లేదు. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Question number 13. Which of the following figures has the largest area? ఏరియా ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. అందులో ఏది లార్జెస్ట్ ఉంటుంది? ఫస్ట్ వన్, రెక్టాంగిల్ విత్ సైడ్స్ 3 and 4 యూనిట్స్. రెక్టాంగిల్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఏంటి? రెక్టాంగిల్ ఈజ్ లెంత్ ఇంటూ బ్రెత్ స్క్వేర్ యూనిట్స్. సో 3 into 4 చేస్తే 4 3s are 12 స్క్వేర్ యూనిట్స్. సెకండ్ చూస్తే స్క్వేర్ విత్ సైడ్స్ 3, స్క్వేర్ ఏరియా ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? సైడ్ స్క్వేర్ కాబట్టి 3 into 3 9. సర్కిల్ ఏమో pi r స్క్వేర్, సో 22/7 ఇంటూ 2 into 2 చేస్తే 22 2s are 44, 44 2s are 88/7. This comes to 12 point something. Right angle triangle is half base into height, so that makes it half into 3 into 4. 2 2s are 4, 3 2s are 6, 12 half into 3 into 4, 2 2 3 2s are 6. ఓకే ఫైన్. సో ఇప్పుడు ఈ నాలుగిట్లో మనం చూస్తే 88/7 అనేది మనకి ఎక్కువ వస్తుంది. వీ కెన్ సీ 88/7, 7 1s are 7, 1 8, 7 2s are 14, 4. So it comes to 12 4/7. So rectangle is 12 and circle is 12 4/7 కాబట్టి so option 3, circle with radius 2 units is the correct answer. Question number 14. Marks obtained by class 5 students in a mathematics test are as shown below. ఇవి మార్కులు class 5 students. How many students obtain marks more than or equal to 5 అన్నప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్ కాబట్టి టేబుల్ వేసుకుని అవన్నీ టాలీ మార్క్స్ వేసుకుని అవన్నీ చేయకూడదు. సో వీ షుడ్ జస్ట్ ఫినిష్ ఇట్ ఆఫ్ హియర్ ఫాస్ట్. మోర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అన్నారు అంటే 5 కంటే పెద్ద. సో ఇది 8 5 5 5 9 7 8 5 8 8 10 10 7 8 9 8. Let's count 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17. Let us look at the options. 14 15 16 17. Option 4 is the correct answer. Question number 15. What will be the number on right hand side of the next row in the following pattern? ఇక్కడ ఏం వస్తుంది అని చెప్పి అడుగుతున్నారు. సో what is the pattern? 1 plus 3 is 4, 1 plus 3 plus 5 is 9, 1 plus 3 plus 5 plus 7. ప్యాటర్న్ ఏం కనిపిస్తుంది? ఆడ్ నెంబర్స్ని యాడ్ చేసుకుంటూ పోతున్నారు. సో 1 plus 3, 1 plus 3 plus 5, 1 plus 3 plus 5 plus 7 అంటే ఇక్కడ 1 plus 3 plus 5 plus 7 plus 9. ఇది మనము యాడ్ చేసుకుంటూ కూర్చోకూడదు, ఎందుకంటే 7 వరకు ఆల్రెడీ వాళ్ళు యాడ్ చేసి మనకి 16 ఇచ్చేసారు కాబట్టి దీనికి 9 యాడ్ చేయాలి. సో 25 వస్తుంది. సో 25 is the correct answer. Question number 1. According to National Curriculum Framework 2005, which of the following shows mathematical thinking of a child? ఇక్కడ నుంచి pedagogy of mathematics స్టార్ట్ అవుతుంది. Which of the following shows mathematical thinking? Mathematical thinking బాగా ఇంప్రూవ్ అయింది పిల్లల్లో అని చెప్పి మనకి ఎలా తెలుస్తుంది? డెఫినేషన్స్ అన్నీ రోడ్ మెమరీ చేసి లేదా ఫార్ములాలన్నీ లెర్న్ చేసేసుకుని లేదా ఫాస్ట్గా క్యాలిక్యులేషన్ చేసేస్తే మ్యాథ్స్ వచ్చినట్ట. మ్యాథ్స్ వచ్చింది అన్నది మనకి ఎప్పుడు తెలుస్తుంది? వాళ్ళు ఏదైతే ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారో ఆ ప్రాబ్లమ్ని వాళ్ళు వాళ్ళ ఓన్ వర్డ్స్లో దాని వెనకాల లాజిక్ ఏముంది, ఏ స్టెప్ ఎందుకు వేశాడు అన్నది ఎక్స్ప్లెయిన్ ఎప్పుడైతే చేయగలుగుతారో అప్పుడు వాళ్ళల్లో మ్యాథమెటికల్ థింకింగ్ బాగా ఇంప్రూవ్ అయింది అని చెప్పి అర్థం. నౌ లెట్ us look at the question. According to National Curriculum Framework 2005, which of the following shows mathematical thinking of a child? Mathematical thinking of a child: ability to give exact definition of mathematical concepts, ability to recall the correct formulae or facts, ability to calculate fast, ability to explain mathematical procedures. Option 4, ability to explain mathematical procedures is the correct answer. Question number 2. Which of the following strategies are not suitable to students with low achievement in mathematics? ఎవరైతే మ్యాథమెటిక్స్కి ఆల్రెడీ భయపడి కొంచెం తక్కువ మార్కులు వస్తున్నారో వాళ్ళకి ఈ 4 ఏది ఇవ్వకూడదు. యూజింగ్ యాక్టివిటీస్ సెంటర్డ్ ఆన్ స్టూడెంట్స్ ఇంట్రెస్ట్. ఇది ఇస్తాం ఎందుకంటే ఇది ఇచ్చినప్పుడు స్టూడెంట్ ఇంట్రెస్ట్తో మనం ఇచ్చినప్పుడు
దాన్ని బేస్ చేసుకుని ఇచ్చినప్పుడు వాళ్ళకి అది ఎంగేజింగ్గా అనిపిస్తుంది. దే విల్ షో ఇంట్రెస్ట్ ఇన్ డూయింగ్ దట్ వర్క్. రెడ్యూసింగ్ ది నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ ప్రాబ్లమ్ ఇన్ ఎ సింగిల్ వర్క్ సెషన్, ఇది కూడా స్టూడెంట్స్ లో అచీవర్స్కి ఇస్తాం. ఎందుకంటే ఫుల్ ఎక్సర్సైజ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ చెయ్యండి అంటాం కాకుండా అందులోంచి ఏవైతే ఇంపార్టెంట్, ఏదైతే బేసిక్ చైల్డ్ నేర్చుకోవాలనుకుంటామో అవి ఇచ్చినప్పుడు అవి కాన్సన్ట్రేట్ చేసి అవన్నా చేస్తే చాలు అనుకుని ఇస్తాం. సో రెడ్యూసింగ్ ద నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ ఇన్ సింగిల్ వర్క్ సెషన్ కూడా లో అచీవర్స్కి ఇస్తాం. థర్డ్ వన్, అసైనింగ్ ఓన్లీ ద మోస్ట్ డిఫికల్ట్ ప్రాబ్లమ్. అసలే వాళ్ళకి అర్థం కావట్లేదు అన్నప్పుడు మనం ఓన్లీ డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు అది చాలా ఫ్రస్ట్రేషన్కి గురి చేస్తుంది, చాలా డీమోటివేటింగ్గా కూడా ఉంటుంది. సో దిస్ షుడ్ నాట్ బి గివెన్ ఫర్ దిస్ వీ షుడ్ నాట్ డూ విత్ లో అచీవర్స్. అలొకేటింగ్ ఎక్స్ట్రా టైం ఫర్ టీచర్ గైడెడ్ ప్రాక్టీస్ అనేది కూడా మంచిదే. ఎందుకంటే ఓన్లీ టీచరు చైల్డ్ కూర్చున్నప్పుడు చైల్డ్ ఫ్రీగా ఫీల్ అయ్యి తనకున్న డౌట్స్ దే కెన్ ఆస్క్ క్వశ్చన్స్, లేదా టీచర్ కూడా ఫ్రీగా ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి ఉంటుంది. So now if you go back to the question, which of the following strategies are not suitable for students with low achievement in mathematics ante, third one, assigning only the most difficult problem is the correct answer. Question number 3, a child in a mathematics class says that 5 dots, 5 sticks and 5 marbles all represent the number 5. The child is referring to which aspect of the number? Ordinality, నామినాలిటీ, కార్డినాలిటీ అండ్ ప్లేస్ వాల్యూ. కార్డినల్ నెంబర్స్ అంటే ఏంటి? కార్డినల్ నెంబర్స్ అంటే మనం హౌ మెనీ అని నేను మిమ్మల్ని అడిగితే 5 అనో 6 అనో 8 అనో చెప్తారు. సో మనం హౌ మెనీ అని అడిగినప్పుడు ఏదైతే నెంబర్ చెప్తామో దాన్ని కార్డినల్ నెంబర్స్ అంటారు. ఏదైతే మనం పొజిషన్ చూపిస్తుందో, ఏ క్లాసు లేదా ఫస్ట్ క్లాస్ అంటాం, లేదా ఏ ర్యాంక్ అంటాం, ఇలా ఏదైతే పొజిషన్ చూపిస్తుందో ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, దాన్ని ఆర్డినల్ నెంబర్స్ అని చెప్పి అంటాం. సో ఇక్కడ మనము క్వశ్చన్లో చూస్తే చైల్డ్ ఇన్ అ మ్యాథమెటిక్స్ క్లాస్ సేస్ 5 dots. సో ఇఫ్ యూ ఆస్క్ ద క్వశ్చన్ హౌ మెనీ డాట్స్? 5 dots. హౌ మెనీ స్టిక్స్? 5. హౌ మెనీ మార్బుల్స్? 5 అని చెప్పి వస్తుంది. ఈ హౌ మెనీ అన్నప్పుడు ఏదైతే వస్తుందో ఆన్సర్ అవన్నీ కార్డినల్ నెంబర్స్. సో ఆప్షన్ 3 కార్డినాలిటీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. Question number 4, which of the following pedagogical processes are appreciated to enhance foundational numeracy skills among students as per Nipun Bharat Mission? Nipun ante National Initiative for Proficiency in Reading with Understanding and Numeracy. Dini prakaram it is a national mission. 2026-2027 kalla గ్రేడ్ 3 దాకా వచ్చేసరికి పిల్లల్లో ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ ఇంప్రూవ్ చేయాలి అనేది ఈ నిపుణ్ భారత్ మిషన్ యొక్క మిషన్. సో దీని ప్రకారము ఈ 4 దేన్ని అప్రిషియేట్ చేస్తారు లేదా వాట్ విల్ బి ఎంకరేజ్డ్? ఫస్ట్, ది క్లాస్ రూమ్ ఎన్వైర్న్మెంట్ షుడ్ కల్టివేట్ ది స్పిరిట్ ఆఫ్ ఎక్స్ప్లోరేషన్ అండ్ విజువలైజేషన్ ఆఫ్ కాన్సెప్ట్. ఇది మనము ఏ క్లాస్లో అయినా మనము ఎంకరేజ్ చేస్తాము, ఎందుకంటే దీనివల్లే పిల్లలకి వాళ్ళకి ఇంకా నేర్చుకోవాలి అన్న ఒక క్యూరియాసిటీ పెరుగుతుంది. సెకండ్, ప్రొవైడ్ ఆపర్చునిటీస్ టు ఎనేబుల్ చైల్డ్ టు సాల్వ్ రియల్ లైఫ్ ప్రాబ్లమ్స్ అండ్ నాట్ జస్ట్ టెక్స్ట్ బుక్ ప్రాబ్లమ్స్. సో టెక్స్ట్ బుక్ ప్రాబ్లమ్స్ అనేది ప్రాక్టీస్ చేసి రోడ్ లెర్నింగ్ లాగా అయిపోతుంది. కాబట్టి బీ యాక్చువల్లీ ఎంకరేజ్ చిల్డ్రన్ టు కనెక్ట్ వాట్ దే లెర్న్డ్ ఇన్ ద టెక్స్ట్ బుక్స్ టు రియల్ లైఫ్ ప్రాబ్లమ్స్. సో ఇది కూడా ఎంకరేజ్ చేస్తాము లేదా అప్రిషియేట్ చేస్తాము. థర్డ్, ద ఇన్స్ట్రక్షన్ షుడ్ బి గివెన్ ఇన్ లోకల్ లాంగ్వేజ్. ఎక్కడైతే అవసరం ఉంటుందో మనము ఇంగ్లీష్లోనే నేర్పించాలి అని పెట్టుకోకుండా లోకల్ లాంగ్వేజ్లోకి జంప్ చేసి పిల్లలకి ఆ కాన్సెప్ట్ అర్థమయ్యేట్టు మనము లోకల్ లాంగ్వేజ్లో ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో దిస్ ఆల్సో విల్ బి అప్రిషియేటెడ్. ఎర్రర్ షుడ్ నాట్ బి గివెన్ ఎనీ స్పేస్ ఇన్ అ మ్యాథమెటిక్స్ క్లాస్ రూమ్. మ్యాథ్స్లో, లెక్కల్లో, జనరల్లీ రియల్ లైఫ్లో కూడా తప్పులు ఉంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్, ఒప్పుకున్నదే. కానీ మ్యాథమెటిక్స్ ఆల్సో ఈజ్ ఎ సబ్జెక్ట్ ఇన్ ద స్కూల్, అండ్ వెన్ చిల్డ్రన్ ఆర్ లెర్నింగ్ ఎ సబ్జెక్ట్, మిస్టేక్స్ అండ్ ఎర్రర్స్ ఆర్ ఎ పార్ట్ ఆఫ్ లెర్నింగ్. అందుకని చెప్పి ఎర్రర్ షుడ్ నాట్ బి గివెన్ ఎనీ స్పేస్ ఇన్ ఎ మ్యాథమెటికల్ క్లాస్ రూమ్ అనేది మనము ఎంకరేజ్ చేయలేము, అప్రిషియేట్ చేయలేము. సో వాట్ ఆర్ అప్రిషియబుల్ అని చెప్పి చూస్తే ఏ ఈజ్ అప్రిషియబుల్, బి ఈజ్ అప్రిషియబుల్, సి ఈజ్ అప్రిషియబుల్. ఆప్షన్స్లో చూస్తే ఆప్షన్ 2 ABC ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Question number 5. While introducing the concept of fractions in class 5, Daljit, a mathematics teacher,
focuses only on using the standard correct procedure to solve a given problem. She gives many questions to her learners for practice by using the algorithm taught. As a mathematics teacher, Daljit exhibits relational understanding, instrumental understanding, and understanding of the needs of her learners, and understanding of the errors made by her learners in addition to fractions. Daljit and the teacher కాన్సెప్ట్ ఆఫ్ ఎడిషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ నేర్పిస్తున్నారు. అవి నేర్పిస్తున్నప్పుడు ఆవిడ ఒక అల్గోరిథం లేదా ఒక ఫార్ములా లేదా ఇలా అని స్టెప్స్ ఏవో ఇచ్చి నేర్పించారు. దీని తర్వాత హోంవర్క్ కింద లేదా క్లాసులో ప్రాక్టీస్ కోసం అని చెప్పి క్వశ్చన్స్ ఇచ్చి అన్ని క్వశ్చన్స్ ఎగ్జాక్ట్లీ అలానే ఫాలో అవుతూ చేయాలి అని చెప్పింది ఆవిడ. సో దిల్జిత్ అన్న టీచర్ ఎక్స్పెక్ట్ చేసేది రిలేషనల్ అండర్స్టాండింగ్, ఇన్స్ట్రుమెంటల్ అండర్స్టాండింగ్, and understanding of the needs of her learners and understanding of the errors made by her learners in addition to fractions అని చూస్తే it is instrumental understanding. ఎందుకంటే రిలేషనల్ అండర్స్టాండింగ్ అనే దాంట్లో మనము అర్థం చేసుకుని అసలు రోట్ మెమరైజేషన్ లాగా కాకుండా మనము డీపర్ అండర్స్టాండింగ్తో ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాం. అది రిలేషనల్ అండర్స్టాండింగ్ అంటారు. ఇన్స్ట్రుమెంటల్ అండర్స్టాండింగ్లో ఇట్ ఈజ్ ఓన్లీ ఓ స్పెసిఫిక్ అల్గోరిథం లేదా ప్రొసీజర్ని ఇచ్చి పెద్దగా అర్థం అవ్వకపోయినా పర్వాలేదు, అవే స్టెప్స్ అలానే ఫాలో అయిపోతూ చేసేయండి అని చెప్పి అంటారు. సో దాట్ టైప్ ఆఫ్ సాల్వింగ్ అ ప్రాబ్లమ్ ఈజ్ కాల్డ్ ఇన్స్ట్రుమెంటల్ అండర్స్టాండింగ్. సో ఇక్కడ దల్జిత్ అన్న టీచరు అల్గోరిథం ఇచ్చి ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ అన్నీ అలానే సాల్వ్ చేయమని అడుగుతున్నారు కాబట్టి ఇట్ ఫాల్స్ అండర్ ఇన్స్ట్రుమెంటల్ అండర్స్టాండింగ్. క్వశ్చన్ నెంబర్ 6. Which of the following is not an advantage of integrating art in mathematics? ఆర్ట్ని మనం ఇంటిగ్రేట్ చేసినప్పుడు మ్యాథమెటిక్స్లో ఏమవుతుంది? దేన్నైనా కూడా మనము డయాగ్రామ్స్, డ్రాయింగ్స్, విజువల్ ప్యాటర్న్స్ ఇలాంటి వాటిల్లో మనకి ఏదైనా నేర్పించినప్పుడు అవి మనకి ఈజీగా అండర్స్టాండ్ అవుతాయి, ప్లస్ రిటెన్షన్ కూడా ఎక్కువ ఉంటుంది. అందుకని మనము మ్యాథ్స్లో కూడా మనము ఆర్ట్ని ఇంటిగ్రేట్ చేసినప్పుడు ఇట్ హెల్ప్స్ ఇన్ విజువలైజేషన్ అనేది కరెక్టే, కనెక్ట్స్ మ్యాథమెటిక్స్ విత్ ద రియల్ వరల్డ్ కూడా కరెక్టే, ఇంకల్కేట్స్ రెస్పెక్ట్ అండ్ కల్చర్ అండ్ హెరిటేజ్ కూడా కరెక్టే, హెల్ప్స్ ఇన్ రోట్ లెర్నింగ్ ఇన్ మ్యాథమెటిక్స్. ఇంటగ్రేటింగ్ ఆర్ట్కి రోట్ లెర్నింగ్కి అసలు సంబంధం లేదు. సో నాట్ అన్ అడ్వాంటేజ్ అన్నప్పుడు ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 7. Gurdeep wants to develop a mathematics kit to be used in his primary mathematics classes. Mathematics class కోసం ఒక కిట్ తయారు చేయాలి. He must include materials that are used in everyday life, highly sophisticated instruments, only ICT based materials, expensive concrete models. ఎప్పుడైనా సరే పిల్లలకి ఏదైతే వాళ్ళు కిట్ తయారు చేయాలి, మ్యాథ్స్ కిట్ అవని, సైన్స్ కిట్ అవని, ఏదైనా కూడా అది ఎలా ఉండాలి, అది యాక్చువల్లీ ప్రాక్టికాలిటీగా మనకి ఇట్ ఈస్ పాసిబుల్ అన్నట్టు ఉండాలి. ఆ పిల్లల ఏజ్కి సరిపడా ఉండాలి, చాలా హైఫైగా అలా ఉండకూడదు. మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి ఇంట్లో ఈజీగా దొరికేట్టు ఉండాలి, కానీ బయటికి వెళ్ళి కొనుక్కొని తెచ్చుకోవాలన్నట్టు ఉండకూడదు. చాలా సింపుల్గా ఉండాలి, వాళ్ళ ఏజ్కి అప్రోప్రియేట్గా ఉండాలి, కాస్ట్ చాలా ఎకనామికల్గా ఎఫెక్టివ్గా ఉండాలి, ప్లస్ మెటీరియల్స్ ఏవైతే కావాలో అవి ఈజీగా అవైలబుల్గా ఉండాలి. సో ఈ ఆప్షన్స్లో మనం చూస్తే మెటీరియల్స్ దట్ ఆర్ యూస్డ్ ఇన్ ఎవ్రీడే లైఫ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. Question number 8. Which of the following represents the correct sequence of Van Heel's level of geometric thinking? The first one is the correct answer: visualization, analysis, relationship and formal reduction. ఈ వాన్ హీల్ మోడల్ అనేది 1950లో వచ్చింది. దీని ప్రకారం ఏంటంటే మనకు జామెట్రీ ఎలా అర్థం చేసుకుంటాము అనే లెవెల్స్ ఏవైతే ఉంటాయో ఈ వాన్ హీల్ లెవెల్ ఆఫ్ జామెట్రిక్ థింకింగ్ అనేది దాని గురించే మాట్లాడుతుంది. దట్ మీన్స్ హౌ వీ ఇంప్రూవ్ అవర్ నాలెడ్జ్ అబౌట్ జామెట్రీ లేదా జామెట్రీ థింకింగ్ అండ్ అండర్స్టాండింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనము ఎలా డెవలప్ చేసుకుంటాము అనేది వాన్ హీల్ మోడల్ అనేది మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము స్టార్టింగ్లో చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు షేప్స్, సర్కిల్ షేప్, స్క్వేర్, ట్రయాంగిల్ ఏవైతే ఉంటాయో వీటిని ఎలా Question number 8. Which of the following represents the correct sequence of Van Heel's levels of geometric thinking? Van Heel's level of geometric thinking లో first option is correct.
విజువలైజేషన్, అనాలిసిస్, రిలేషన్షిప్స్, ఫార్మల్ డిడక్షన్. ఇది మనం చిన్నగా ఉన్నప్పుడు ఫస్ట్ ఈ విజువలైజేషన్ లెవెల్ వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనకి చిన్నపిల్లలకి మనం ఏం చూపిస్తాం, ఏమైనా డిఫరెంట్ షేప్స్ చూపిస్తాం. సో సర్కిల్ అంటే ఏంటి, స్క్వేర్ అంటే ఏంటి, ట్రయాంగిల్ అంటే ఏంటి, ఇలాంటివి పిల్లలు దే విల్ బి ఓన్లీ బీ ఏబుల్ టు ఐడెంటిఫై అండ్ నేమ్ ద షేప్స్. అదే లెవెల్ 0 విజువలైజేషన్ కిందకు వస్తుంది. నెక్స్ట్ లెవెల్ ఇస్ అనాలిసిస్. అనాలిసిస్ అనేది లెవెల్ 1 కింద తీసుకుంటాం. ఈ లెవెల్ 1లో ఏవైతే మనము షేప్స్ ఇంతకుముందు లెవెల్లో నేర్పించామో ఆ షేప్స్ ఎలా ఉంటాయి అన్నది ఒక రికగ్నిషన్ ఏర్పడుతుంది పిల్లలకి. వాటి బేసిక్ ప్రాపర్టీస్ ఏంటి, వాటి క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, షేప్స్ యొక్క ప్రాపర్టీస్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ అర్థం చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ స్క్వేర్ హ్యాస్ 4 ఈక్వల్ సైడ్స్ అని చెప్పి, రెక్టాంగిల్ హ్యాస్ ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్, ఆల్ స్క్వేర్స్ హ్యావ్ 4 రైట్ యాంగిల్స్. ఇలా ఏవైతే ప్రాపర్టీస్ ఉంటాయో క్యారెక్టరిస్టిక్స్, ఇవి లెవెల్ 1 అనాలిసిస్లో అర్థమవుతుంది. నెక్స్ట్ కమ్స్ లెవెల్ 2 రిలేషన్షిప్. రిలేషన్షిప్లో వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ డిఫరెంట్ జామెట్రిక్ ప్రాపర్టీస్ లేదా డిఫరెంట్ షేప్స్ మధ్యలో కనెక్షన్ ఏంటి అన్నది వాళ్ళు చూసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్క్వేర్ ఉంటుంది, రెక్టాంగిల్ ఉంటుంది. రాను పిల్లలకి ఆ లెవెల్ 2కి వచ్చేసరికి ఏమర్థం అవుతుందంటే ఆల్ స్క్వేర్స్ ఆర్ రెక్టాంగిల్స్ అని అర్థం అవుతుంది, లేదా ఆల్ రెక్టాంగిల్స్ మే నాట్ బి స్క్వేర్స్. ఇలా ఏదైతే వాళ్ళు అర్థం చేసుకుంటారో రిలేషన్షిప్, అది లెవెల్ 2 కిందకు వస్తుంది. నెక్స్ట్ కమ్స్ ఇన్ఫార్మల్ డిడక్షన్. తర్వాత యాక్చువల్లీ ఇక్కడ ప్రకారం చూస్తే ఫార్మల్ డిడక్షన్. సో ఫార్మల్ డిడక్షన్కి వచ్చేసరికి వాళ్ళకి ఆల్రెడీ ప్రాపర్టీస్, క్యారెక్టరిస్టిక్స్, రిలేషన్షిప్స్ ఇవన్నీ అర్థమైపోయిన తర్వాత ఫార్మల్ డిడక్షన్స్లో వాళ్ళు లాజికల్ ఆర్గ్యుమెంట్స్ యూజ్ చేసి దే స్టార్ట్ గివింగ్ లాజికల్ రీజనింగ్ ఫర్ థియరమ్స్. సో మనం ఏదన్నా వాళ్ళకి థియరమ్ ఏదన్నా ఇచ్చినప్పుడు దాన్ని స్టెప్ బై స్టెప్ వాళ్ళకు లాజికల్ రీజనింగ్ ఇచ్చి దాన్ని వాళ్ళు ప్రూఫ్తో పాటు సాల్వ్ చేయగలుగుతారు. దాన్నే మనము లెవెల్ 4 ఫార్మల్ డిడక్షన్ అని చెప్పి అంటాం. సో నౌ ఇఫ్ యూ గో బ్యాక్ టు ద క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిప్రజెంట్స్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ వాన్ హిల్స్ లెవెల్స్ ఆఫ్ జామెట్రిక్ థింకింగ్ అంటే విజువలైజేషన్, అనాలిసిస్, relationships and formal deduction. Question number 9. The terminologies area models, length or measurement models and set models are associated with the teaching of which of the following mathematical concepts? ఇవన్నీ ఫ్రాక్షన్స్ కోసం వాడతాము. ఎలా అయితే ఏరియా మోడల్స్ అంటే మనం ఇప్పుడు సపోజ్ ఐ డూ ఇట్ లైక్ దిస్, దీన్ని మనము సపోజ్ ఐ షేడ్ దిస్, దీన్ని మనం ఏమని నేర్పిస్తాం, 1/4 షేడెడ్ అంటాం. ఇదే ఏరియా మోడల్ అవుతుంది. లెంత్ అండ్ మెజర్మెంట్ మోడల్స్ అయితే లెంత్ అయితే సపోజ్ ఐ టేక్ ఏ బాక్స్ లైక్ దిస్ అండ్ సపోజ్ 10 ఉన్నాయనుకోండి, ఇందులోంచి సపోజ్ నేను 2 షేడ్ చేస్తే 2/10 షేడ్ చేసామని చెప్పి నేర్పిస్తాం. ఆర్ మెజర్మెంట్ చూసుకుంటే లైన్ మీద తీసుకుని లైన్లో మనము అప్పుడు కూడా ఇలానే సపోజ్ ఇక్కడ దాకా ఇక్కడ కవర్ అయింది అన్నప్పుడు 2 out of 6 హ్యాస్ బీన్ కవర్డ్ అని చెప్పి నేర్పిస్తాం. సెట్ మోడల్స్ అంటే సపోజ్ ఐ హ్యావ్ ఇలా 6 ఉంటే 2 నేను షేడ్ చేస్తే 2 out of 6 ఆర్ షేడెడ్ అని చెప్పి చెప్తాం. ఇలాంటివి ఇలా ఏరియా మోడల్స్, లెంత్ అండ్ మెజర్మెంట్ మోడల్, సెట్ మోడల్స్తో నేర్పించేది ఫ్రాక్షన్స్. క్వశ్చన్ నెంబర్ 10. అకార్డింగ్ టు నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005, పోజింగ్ మీనింగ్ఫుల్ ప్రాబ్లమ్స్ అంటే రియల్ లైఫ్కి దగ్గరగా ఉండే ప్రాబ్లమ్స్ ఇన్ ఎ మ్యాథమెటిక్స్ క్లాస్ రూమ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రాక్టీసెస్. Which of the following is least related to the given statement? It is least related అని చెప్పి అడుగుతున్నారు. Option 1, making students' ideas in mathematics more visible in the classroom, emphasizing on the thinking process of students while she or he is posing a problem, directing students to pose problems that has unique, precise and correct answer, providing time to allow students to organize their thoughts. మీనింగ్ఫుల్ ప్రాబ్లమ్స్ అంటే రియల్ లైఫ్ ప్రాబ్లమ్స్ కాబట్టి జనరల్లీ ఈ రియల్ లైఫ్ ప్రాబ్లమ్స్ అనే వాటికి ఏదో ఒక ఆన్సర్ ఉండదు. సో ఆప్షన్ 3 లీస్ట్ రిలేటెడ్ అంటున్నారు కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే రియల్ లైఫ్ ప్రాబ్లమ్స్కి మనకి దే ఆర్ ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ లాగా ఉంటాయి. ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్ అంటే ఏంటి, మనకి ఒక ఆన్సర్ కంటే ఎక్కువ ఆన్సర్స్ రావచ్చు. సో ఆప్షన్ 3 ఏదైతే ఉందో యూనిక్, ప్రిసైజ్ అండ్ కరెక్ట్ ఆన్సర్ అంటున్నారు. మీనింగ్ఫుల్ ప్రాబ్లమ్స్కి, రియల్ లైఫ్ ప్రాబ్లమ్స్కి మనకి సింగిల్ ఆన్సర్ రాదు.
So option 3 is least related to the given statement. Question number 11. Which of the following statements represents the principle of equality in mathematics education? ఈ ఎడ్యుకేషన్లో ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్వాలిటీ అంటే ఏం చెప్తున్నారంటే మ్యాథమెటిక్స్ అనేది కొంతమంది పిల్లలకి కొంచెం కష్టంగా అనిపిస్తుంది. సో అలాంటప్పుడు మనము మ్యాథమెటిక్స్ అర్థమైన పిల్లల్ని లేదా గిఫ్టెడ్ చిల్డ్రన్ని అందరినీ మనము సమానంగానే చూడాలి. ఎవరైతే పిల్లలకి అది కష్టం అనిపిస్తుందో వాళ్ళకి కొంచెం ఎక్కువ సపోర్ట్ ఇచ్చి వాళ్ళు ఎంతవరకు చేయగలరో వాళ్ళకి మనం సపోర్ట్ ఇచ్చి వాళ్ళని ఇంప్రూవ్ చేయగలగాలి. సో దట్ ఈస్ ఓన్లీ ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్వాలిటీ ఇన్ మ్యాథమెటిక్స్ ఎడ్యుకేషన్. Now let us look at the options. Enhancing the learning of all by celebrating students' diversity. అంటే స్టూడెంట్స్ డైవర్సిటీ అంటే కొంచెం కష్టంగా చదివే పిల్లలు ఉంటారు లేదా గిఫ్టెడ్ చిల్డ్రన్ కూడా ఉంటారు. యూజ్ ఆఫ్ ఐసిటీ ఇన్ టీచింగ్ మ్యాథమెటిక్స్ ఇన్ ప్రెజెంట్ టైమ్స్ is a must for every school. Only few gifted students with computational skills can develop mathematical reasoning. Mathematics should be taught as compulsory subject up to class 12th. So which of the following statements most appropriately represents principle of equality annappudu enhancing the learning of all by celebrating students' diversity is the correct option. Question number 12. When asked to write 38, a class 2 child wrote it as 308. As a primary class mathematics teacher, how will you rectify child's error? క్లాస్ 2 చైల్డ్ అంటున్నారు కాబట్టి 38ని 308 అని చెప్పి రాశారంటే ప్లేస్ వాల్యూలు సరిగ్గా రావు అని చెప్పి అర్థం. సో ప్లేస్ వాల్యూ రాలేదు క్లాస్ 2 చైల్డ్ అంటే మనము మ్యానిపులేటివ్స్ని వాడి వాళ్ళకి ఆ కాన్సెప్ట్ని అర్థమయ్యేట్టు నేర్పించాలి. సో ఆప్షన్ 2 యూజ్ మ్యానిపులేటివ్స్ టు స్ట్రెంగ్థెన్ ద కాన్సెప్ట్ ఆఫ్ ప్లేస్ వాల్యూ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మ్యానిపులేటివ్స్ అంటే ఏంటి? మ్యానిపులేటివ్స్ అంటే జనరలీ మనము ఒక బండిల్ ఆఫ్ 10, బండిల్ ఆఫ్ 5 ఇలాంటివి పెట్టి 10s, 5s, 1s ఇవన్నీ మనము ఫిజికల్ ఆబ్జెక్టివ్స్ లేదా బొమ్మల్లాగా తయారు చేసి కార్డ్స్ లాగా తయారు చేసి ఇస్తాం. సో ఆ ప్లేస్ వాల్యూకి వాడేందుకు ఏవైతే మనం ఈ ఫిజికల్ ఆబ్జెక్ట్స్ ఏవైతే వాడతామో వాటిని మ్యానిపులేటివ్స్ అని చెప్పి అంటారు. క్వశ్చన్ నెంబర్ 13. హూ అమాంగ్ ది ఫాలోయింగ్ ఆర్ ది ఆథర్స్ ఆఫ్ ద బుక్ title A Handbook for Designing Mathematics Laboratory in Schools? A Handbook for Designing Mathematics Laboratory in Schools అని రాసింది ఆప్షన్ 1 విఎస్ వర్మ అండ్ ఏ ముఖర్జీ. మ్యాథమెటిక్స్ ల్యాబొరేటరీని ఎలా డిజైన్ చేయాలి, ఎలా సెటప్ చేయాలి అనేది ఈ పుస్తకంలో ఇచ్చారు. క్వశ్చన్ నెంబర్ 14. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ ఇన్ మ్యాథమెటిక్స్? ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ అంటే ఏంటి? ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ అంటే ఒకటి కంటే ఎక్కువ ఆన్సర్స్ ఉంటే దాన్ని మనము ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ అని చెప్పి అంటాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక స్కూల్ గార్డెన్లో 24 ఫ్లవర్స్ ఉన్నాయని చెప్పి చెప్దాం. 24 ఫ్లవర్స్ని క్యాన్ యూ అరేంజ్ దెమ్ ఇన్ రోస్ అండ్ కాలమ్స్? ఈచ్ రో హ్యాస్ ద సేమ్ నెంబర్ ఆఫ్ ఫ్లవర్స్లో ఎలా మీరు అరేంజ్ చేస్తారు అని చెప్పి అంటే క్లాస్లో ఒక చైల్డ్ దేమేసి అన్ని 24 ఫ్లవర్స్ నేను ఒకటే లైన్లో పెడతానంటారు. ఇంకొకళ్ళు ఏమంటారు, నేను 12 పెడతాను, 12 ఇలా అరేంజ్ చేస్తాను 24 అంటారు. ఇంకొకళ్ళు 8 ఒక రోలో పెడతామంటారు. ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆన్సర్ ఇవ్వగలరు. సచ్ ఎ క్వశ్చన్ ఈజ్ కాల్డ్ ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్. సో ఈ ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్ అనేది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ క్యారెక్టరిస్టిక్ అన్నప్పుడు యూస్ఫుల్ ఫర్ సెకండరీ క్లాసెస్ ఓన్లీ అనేది కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 15. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ అబౌట్ బ్లూమ్స్ టాక్సానమీ ఫర్ మ్యాథమెటిక్స్? అన్ని నాట్లును ఇలానే ఇస్తున్నారు. నాట్ ట్రూ అబౌట్ బ్లూమ్స్ టాక్సానమీ అంటే బ్లూమ్స్ టాక్సానమీలో జనరలీ మనము అది మల్టీ టైర్గా ఉంటుంది, హైరార్కల్ స్ట్రక్చర్లో అరేంజ్ చేసి ఉంటుంది, ఒక్కొక్క లెవెల్ కింద లెవెల్ కంటే కాంప్లెక్స్గానే ఉంటుంది. సో ఈ 3 నిజంగానే ఉన్నాయి. సో ఆబ్వియస్లీ 4th వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకు అని చెప్పి చూస్తే జనరలీ బ్లూమ్స్ టాక్సానమీలో ఏమంటారు, మన కింద లెవెల్ సరిగ్గా వస్తే అప్పుడు మనము నెక్స్ట్ లెవెల్కి వెళ్ళగలం. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాము అంటే దాని ముందున్న లెవెల్లో మనము పర్ఫెక్షన్ వచ్చేసింది అని చెప్పి అర్థం. నా ఆప్షన్ 4 చదివితే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ లెర్నింగ్ ఈజ్ ఎ ప్రీ రిక్విజిట్ ఫర్ ద లోవర్ లెవెల్ ఆఫ్ లెర్నింగ్ ఫర్ ఎ పర్టిక్యులర్ డొమైన్ అన్నారు.
నెక్స్ట్ లెవెల్ కాదు, ప్రీవియస్ లెవెల్ మనకి ప్రీ రిక్విజిట్ టు నో ద నెక్స్ట్ లెవెల్. అపోజిట్గా చెప్పారు కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.